మంచి మాట అనే యూట్యూబ్ ఛానల్ చూసినటువంటి నా ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పబోయే మాట మీకు మంచిది అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి నా వీడియోని. ఇంకా విషయంలోకి వెళ్తే, మన ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్లో వెళ్ళినా కూడా 175కి 175 స్థానాలు మనం గెలుస్తాము అని చెప్పేసి, అదేవిధంగా వైసీపీ మొత్తం చాలామంది కూడా 175కి 170 మంది గెలుస్తామని చెప్తున్నారు. మన కాకపోతే సర్వే సంస్థలన్నీ, ఏ సర్వే సంస్థ తీసుకున్నా కానీ అన్ని సర్వే సంస్థలన్నీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 160 నుండి 175 మధ్యలో, 175కి 175 వచ్చినా కూడా ఆశ్చర్యపోయే అవసరం లేదు అని అన్ని సర్వే సంస్థలు చెప్తుంటే, మరి వాళ్ళ కాన్ఫిడెంట్ ఏమో తెలియదు కానీ 175 మేమే గెలుస్తాము అని వాళ్ళ చెప్పుకుంటున్నారు. అంటే మేము ఓడిపోతామని చెప్పుకోవడము ఎవరికైనా ఇష్టం ఉండదు కాబట్టి చెప్పుకోవడంలో తప్పేం లేదు. కానీ మరి 175 గెలిచేస్తామని చెప్పేసి అనుకోవడం అనేది మరి వాళ్ళ ప్రయత్నాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. నా అనుమానం ఏమంటే, ఇప్పుడే మన రాష్ట్రం నాశనం అయిపోయింది. ఒక్కసారి అవకాశంతోనే, ఆయనకి ఇచ్చినటువంటి ఈ 5 సంవత్సరాల అవకాశంతోనే మన రాష్ట్రము అభివృద్ధిలో నెంబర్ 1గా ఉండాల్సినటువంటి మన రాష్ట్రము అప్పుల్లో నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఇంకొకసారి అయినా బై మిస్టేక్ అవకాశం అనేది వచ్చేస్తే ఇంకా సర్వనాశనం అయిపోతుంది ఏపీ. అందుకనేసి నా విన్నపం, రిక్వెస్ట్ ఏమిటంటే, 175కి 170 స్థానాలు రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏమైనా మళ్ళీ అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఏమైనా ఈ ఈవీఎం స్కామ్ అనేది ఏమన్నా వాళ్ళు ఈవీఎం స్కామ్ చేసి ఏమన్నా గెలుద్దామనేసి ఏమన్నా చూస్తున్నారేమో. కాబట్టి నీతిగా నిజాయితీగా ఎలక్షన్ అంటూ జరిగితే 175కి 170 స్థానాలను వైసీపీ ఓడిపోతుంది గ్యారెంటీగా. కాకపోతే ఈ ఈవీఎం స్కామ్ అలాంటిది ఏదైనా జరిగితే తప్ప అసలు గెలిచే అవకాశమే లేదు. కాబట్టి ఆ ఈవీఎం స్కామ్ కానివ్వకుండా మన పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే బీజేపీ పెద్దలు అందరూ కూడా దాని మీద కొద్దిగా ఎలక్షన్ కమిషన్కి ఒకవేళ అవకాశం అంటే మనము కంప్లైంట్ చేసే అవకాశం ఉంటే చూడండి. ఎందుకంటే ఒక్కసారి చేదాటిపోయిందంటే అది ఎన్ని ఓట్లు ఎలా పడ్డాయి అనే దానికంటే కూడా అసలు ఓట్లు ఎన్ని పడ్డాయి, మనం గెలిచామా లేదా అనేదే ముఖ్యం. కాబట్టి ఎలా పడ్డాయని ఎవరు చూడరు. గెలిచేసిన తర్వాత నువ్వు ఈవీఎం స్కామ్ చేసి గెలిచావా, లేదంటే ఓట్లు వేసి దొంగ ఓట్లు వేసి గెలిచావా అనేది ఎవరు చూడరు. మెయిన్ ఈ దొంగ ఓట్లు పడకుండా ఆపి, అదేవిధంగా ఈవీఎం స్కామ్ జరగకుండా చూస్తే కన్నా మన భారతీయ జనతా పార్టీ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమే గెలవడం 100% ఖాయం. కాకపోతే వాళ్ళ నమ్మకం బట్టి చూస్తుంటే ఇలాంటి ప్రయత్నాలు ఏమో జరుగుతున్నాయేమో, అందుకే అంత నమ్మకంగా వాళ్ళు 170 సీట్లు వస్తాయని చెప్తున్నారని ఒక భయం అవుతుంది. కాబట్టి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, విజయ్ పెద్దలు ఒక్కసారి దీని మీద కూడా పునరాలోచన చేసి ఆ ఎన్నికల నియమావళి, ఆ ఎన్నికల సంఘాన్ని దృష్టికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.